మాతృదేవోభవ. నిన్ను చూడకుండా నిలువలేవే తల్లి క్షణము కాని రక్త కణము కాని. జగన్మాత నిన్ను చూడకుండా నిలువలేవే తల్లి క్షణము కాని రక్త కణము కాని. నిన్ను చూచినంత నిలువలేవే తల్లి, నిన్ను చూచినంత నిలువలేవే తల్లి. పద్యమైన హృదయవాద్యమైన. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 910వ భాగానికి స్వాగతం పలుకుతాం. నిన్ననో మొన్ననో కాద నీకింత వైరస్యమే శోకి వైటూకిగా ప్రాకి లోకంబులన్ భీకరంబైన శోకంబు వ్యాపింపజేయన్. ప్రపంచంబు పంచత్వమున్ పొందునంచున్ మహాశాస్త్రవేత్తల్ మహాజ్ఞాన వీరుల్ భయం పొందజేయంగా. సర్వప్రపంచంబు తానీ సహస్రాబ్ది ప్రారంభ పుణ్యాఘమున్ చూచునో చూడదో ఆ ప్రభాతంబు భూతంబుకో సుప్రభాతంబుకోయంచు. ఈ నేలపై గల్గు జీవాళి ఎళ్ళన్ వినూత్న జ్వరం బంధునన్ మున్గియుండంగా. నీ దివ్యకారుణ్య వర్షంబునన్ క్రొత్త వేయేడులను క్రొత్తగా మెత్తగా చిత్తముల్ హత్తుకోగలిగే గాదా. 2000 సంవత్సరం జనవరి 1వ తేదీని ఏమైపోతుందో. కంప్యూటర్లు పేలిపోతాయో, బాంబులు పేలిపోతాయో, అణుబాంబులు పేలిపోతాయో, అణుబాంబులకి అనుకోకుండానే ఆజ్ఞలు అందుతాయో, ఏం జరిగిపోతుందో అని ప్రపంచం అంతా భయపడిందండి. కానీ నీ దివ్య కారుణ్యవర్షంబులను క్రొత్త వేయేడులను క్రొత్తగా మెత్తగా చిత్తములు హత్తుకోగలిగే కాదా. కానీ ఆ సహస్రాబ్ది కొత్తగా వచ్చింది, మెత్తగా వచ్చింది, మా చిత్తాన్ని హత్తుకుందమ్మా. ఇక్కడ కాస్త 4 అనుప్రాసలు వేస్తే పాఠకులు ప్రేక్షకులు కూడా కంప్యూటర్ దండకాన్ని గుండెలకు హత్తుకుంటారు. ఇంకొక ప్రమాదం, అది అప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. నవీనంబుగా నీకు హాకర్ల ధీచాకచక్యంబు శృంగార సందేశ రూపం పునన్ కీడుగా వింప. ఈ మేలులో కీడు ఏ వేళనో చీడగా దూరి నష్టంబుగా వించనన్. నీదు సామర్థ్యములు నీదు సంపన్నతలు నీదు మేధా మహాశక్తి పారీణతలు మాకు తెల్లంబుగా ఉల్లం ఉప్పొంగిపోతే. హాకర్ల ప్రమాదం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంటుందండి. దీన్నే మన తెలుగులో చక్కని సామెతలో చెప్పారు, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని. ఇది గొప్ప ఇంకా తిరుగులేని వ్యవహారం అండి. యంత్రంలో ఎవ్వడు వేలెట్టలేడండి. వేలు కాదు, కాలెట్టేవాడు తయారవుతాడు తర్వాత. ఎంత రహస్యంగా మనం దాన్ని నిక్షిప్తం చేసినా ఆ రహస్యం నిక్షిప్తం చేసిన వాడికైనా తెలుసా. వీడికి లంచం ఇస్తే వంగడా. ఎన్నికల సంఘానికి లంచాలు ఇచ్చేవాళ్ళు తయారయ్యారు. ఉప ఎన్నికల తేదీల కోసం కూడా లంచాలు ఇచ్చారు వాళ్ళ నమ్మకం ప్రకారం. నాకు 5వ తేదీ మంచిది కూడా 5వ తేదీ ఎన్నిక పెట్టు, నీకేమేమంటావు చెప్పు. డబ్బుకు లోకం దాసోకం. ఇంకా ఎన్నికల సంఘంలో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కాబట్టి లొంగలేదు కాబట్టి సరిపోయింది. పార్టీ గుర్తు కోసం లంచాలు ఇచ్చేవాళ్ళు తయారయ్యారు. మొత్తం అన్నింటి ఒక ప్రధానమంత్రి అదుపులో పెడతాడు, ఆయనకే ఇద్దామనేవాళ్ళు తయారయ్యారు. ఇంకే ప్రపంచాన్ని ఎక్కడి నుంచి ఎవరు బాగు చేసుకొస్తారు. దశావతారాలు ఒక్కసారి వచ్చినా బాగుపడడం కష్టం భారతదేశం. ఎందుకంటే ప్రతి మనిషి బుద్ధిలోనూ అవినీతి బాగా పాతుకుపోయింది, తేగల పాత్రలాగా. నాకేమిటి. అందుకే మనం సునిశ్చితంగా ఆలోచించాలన్న వ్యవస్థ ఇంత కుళ్ళిపోవడానికి విద్యా వ్యవస్థ కుళ్ళిపోవడమే ప్రధాన కారణం. చిన్నప్పటి నుంచి నేర్పుతున్న నైతిక విలువలు ఏమీ లేవండి అసలు. పిల్లల్ని ఎక్కడో బారేయడం, పెద్దాళ్ళని ఎక్కడో బారేయడం, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు. ప్రపంచాన్ని ఎవడో కాపాడలేడండి. ఇంకా ఎవరికెవరూ బాధ్యత వహించలేరు. నీకోసం నేను త్యాగం ఎందుకు చేయాలనే స్థితిలో మగాడు ఆడది ఇద్దరు ఉన్నాక ప్రపంచం భోగమయం రోగమయం అవుతుంది, త్యాగమయం ఎలా అవుతుంది. ఎన్ని రకాల సునిశ్చితమైన యంత్రాలు కనిపెట్టినా ఒకటే. రేపు రోబోలు కనిపెట్టి అందరి జీవితాల్లోకి రోబోలు వస్తే జరగబోవడం అనేది జరుగుతాయి చూసుకోండి. ఇక వివాహ బంధాలు కూడా విచ్ఛిన్నం అవుతాయి, బాగా విచ్ఛిన్నం అవుతాయి. ఇప్పుడే అవుతున్నాయి, ఇంకా బాగా అవుతాయి. ఓ రోబో ఉన్నాక నీ అవసరం ఏంటంటే ఆడదైనా మగాడైనా అంతే. అది తయారవుతాయి. ఇంకా అన్నిటికీ సమాధానం అదే. ఇంకా యంత్రం అయిపోతాడు మనిషి. పిచ్చెక్కిపోతుంది మనిషికి. ఆ మానవ స్పర్శలో ఉండే ఆనందం వేరండి. ఓ కుక్క పిల్లని ముట్టుకున్నా కలిగే ఆనందం ఓ యంత్రాన్ని ముట్టుకుంటే కలుగుతుందా. యంత్రీకరణ మంచిది, కానీ అది నియంత్రీకరణ కావాలి. అలా అన్నారు. హాకర్ల ధీచాకచక్యంబున శృంగార సందేశం. అప్పుడు సరిగ్గా 2000 సంవత్సరంలో ఏం జరిగింది, ఐ లవ్ యూ బగ్ అని ఒకటి వచ్చింది. అక్కడ ఐ లవ్ యూ అని ఒక మెసేజ్ వస్తుంది. వెంటనే అందరూ ఓపెన్ చేసేస్తారు. అంటే కంప్యూటర్ తినేస్తుంది అది వైరస్.
దాన్ని ఐ లవ్ యూ బగ్ అన్నారు. అందుకే శృంగార సందేశ రూపం పొన అది మే నెలలో వచ్చింది. అందుకని మేలులో ఈ మేలులో కీడు అని రాశాను. 2000 మేలో వచ్చింది. ఈ మేలులో కీడు మేలో వచ్చిన కీడని ఏ వేళనో చీడగా దూరి నష్టం బుగావించాను. మొత్తం మీద చీడగా దూరి అది నష్టం చేసింది. కానీ దాని నుంచి కూడా బయటపడ్డామండి. నీదు సామర్థ్యములు నీదు సంపన్నతలు నీదు మేధా మహాశక్తి పారేణతలు మాకు తెల్లం బుగావుల్లం ఉప్పొంగిపోతే నీ శక్తి ఎంత గొప్పదో మాకు తెలిసిందమ్మా. అది జాగ్రత్తగా వాడుకుంటే చాలా గొప్పది. వాడుకోవడం చేత కాకపోయినా దుర్బుద్ధితో వాడుకున్నా అది మనని ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తూ మనం కూడా ఏమీ సుఖపడం. అంచేది ప్రతి సాంకేతికతకి ముందు సంస్కారం ముఖ్యం. సంస్కారం లేని వాడికి సాంకేతికత అందనీయకూడదు. చిన్నపిల్లల చేతికి కత్తిచ్చినట్టే, 6వ తరగతి వాడి చేతికి ఆటం బాంబు ఇచ్చినట్టే. సంస్కారం లేకుండా సాంకేతిక యంత్రాన్ని మనం అందిస్తున్నామంటే, 7వ తరగతి పిల్లాడి చేతిలో స్మార్ట్ ఫోన్ పెడుతున్నాము అంటే తల్లిదండ్రులే వాడు బతుకు స్వయంగా నాశనం చేస్తున్నట్టు లెక్క. ఎంత పేచీ పెట్టినా ఇవ్వకూడదు, నీకు అవసరం ఏమిటని అడగాలి. అది అవసరమైతే ఒకవేళ ఇంకా ఇవాళ చదువు లేదని అవసరం మనమే దగ్గరుండి అది చేయించి మళ్ళీ తీసేసుకోవాలి. లేదా వాడు దాంట్లో చూడకుండా మనం చూస్తాడు. ఇవాళ 3వ తరగతి వాడు కూడా అన్నీ తెలుసు, నీ అదుపులో పెట్టలేరు. ఇంకా అలా జరిగింది కదా అని దివ్య గాథావళిని చెప్పుకోసాగిన వత్సరంబులు శతాబ్దులు సహస్రాబ్దులైన సమర్థంబులవునే మహాదేవి. నీ దివ్య గాథల్ని నిజంగా మనం చెప్పుకోవాలి అనుకుంటే, మేము చెప్పుకోవాలనుకుంటే వత్సరంబులు శతాబ్దులు సహస్రాబ్దులైన 1 ఏడు ఏమిటమ్మా, 100 ఏళ్ళు ఏమిటమ్మా, 1000 ఏళ్ళు అయినా సరిపోదు. కంప్యూటర్ అని పేరు ఆవిర్భవం పొందినావీవు. ఒక మహాశక్తి, ఒక కనకదుర్గాదేవి కంప్యూటర్ అని పేరు పుట్టిందేమో అన్నట్టుగా ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. సరిగ్గా భాను కిరణాలాగే కంప్యూటర్ కిరణాలు తేజస్సు, అలాగే చతుర్బాహు సమన్విత. మనోరూప ఇచ్చుకోదండ మనస్సును బట్టి అది పనిచేస్తుంది. పంచతన్మాత్ర సాయక 5 వేళ్ళు దాని మీద కొడుతుంటేనే పనిచేస్తుంది. అలా కూడా అన్వయించుకోవచ్చు. బుద్ధి ఉండాలి కానీ ఎలాగైనా చేసుకోవచ్చు, బుద్ధి లేకపోతే ఇంకోలా చేయొచ్చు. అందుకని అన్ని విధాల నువ్వు దేవతలతో సమానం అమ్మ. కంప్యూటర్ అని పేరు ఆవిర్భవం పొందినవి మనం గొప్పగా చెబుతున్నాడు. ఇప్పుడు ఇంకా 6 వేదం భవే నీవు, 7 శాస్త్రం భవే నీవు. 6 వేదం ఏమిటండి? వేదాలు 4గా, 5వ వేదం అనాలిగా. భారతాన్ని 5వ వేదం అన్నారు, అందుకని కంప్యూటర్ని 6వ వేదం అన్నాడు. 7 శాస్త్రం భవే నీవు. శాస్త్రములు ఇదివరకే 6: ధర్మశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, తర్కశాస్త్రం, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. వీటిని షట్శాస్త్రాలు అంటారు. నువ్వు 7వ శాస్త్రం అమ్మా అన్నాడు. 6 వేదం భవే నీవు, 7 శాస్త్రం భవే నీవు. అణ్వాది బ్రహ్మాండ యంత్రం వనన్నీ జగజ్యంత్రమే కాదే. అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు ఉండే యంత్రం అంతా కూడా నీ జగజ్యంత్రం అమ్మా, నీ మీద ఆధారపడింది. సర్వం సహా మండలం బంధు సర్వంబు నీయంద నిక్షిప్తమయ్యుండగా. సర్వం సహా అంటే భూమి, సర్వము సహించేది. భూమండలం మొత్తం మీద అంతా నీలోనే ఉందమ్మా. దొరకందంటూ లేడు. గూగుల్ ఎర్త్లో కడితే దొరకందే ఉందండి. అడ్రస్ కొడితే మన ఇల్లు వచ్చేస్తుంది బొమ్మతో సహా. అదే ప్రమాదం ఏమిటంటే, రేపు దీనికి కనెక్షన్గా బాంబు వేసే విధానం కనపడితే ఎవడో ఎక్కడో ఉండి అక్కడో నొక్కుతాడు, ఇక్కడ బాంబు పేలుతుంది. ఇంటర్నల్ రిమోట్. అదే ప్రమాదం. అణ్వాది బ్రహ్మాండ యంత్రం పనున్ని జగజ్యంత్రమే కాదు. సర్వం సహా మండలం ముందు సర్వంబు నీ ఎందే నిక్షిప్తమై ఉండగా. అన్నీ నీ ఎందే ఉన్నాయంటే మన ఇంటి చిరునామా కూడా అందులో ఉంటే ప్రమాదం అండి. ముఖ్యంగా రక్షణ కేంద్రాలు దేశానికి సంబంధించినవి, కొన్ని రహస్య వ్యవస్థలు, అందులో ఇలా కొడితే వచ్చేస్తే చాలా ప్రమాదం ఉండదు. రాకూడదు అలాగా. ఇంటి చిరునామాలు వస్తేనే ఇబ్బంది పడుతుంటే ఇంక రక్షణ కేంద్రాలు వస్తే చెప్పేదేముంది? దారుణి గర్భిణి చారిణి దుర్భిణి. ఇది చిత్ర ప్రయోగం. దారుణి గర్భిణి, భూమండలం అంతా నీ గర్భంలో ఉందమ్మా. చారిణి దుర్భిణి, ఓ టెలిస్కోప్ దుర్భిణి ఏంటి. అలాగే నీతో అంతా దుర్భిణి వేసినట్టుగా వెనక ఏదో చేతులు అంజనం వేసి అన్నీ చూసేవాళ్ళు, అలాగే మొత్తం నీలో కనిపిస్తోందమ్మా. దారుణి గర్భిణి చారిణి దుర్భిణి కావుమమ్మ మహాదేవి శ్రీదేవి కంప్యూటర్ అమ్మ. నమస్తే 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 నమక అని ఘన యంత్ర వినితి నొప్పగ వీచి బాల వివరింపగా. ఆ ఘన యంత్రాన్ని, కంప్యూటర్ని ఎడతెరిపి లేకుండా ఊపిరి సలపనట్టుగా ఉక్కిరి బిక్కిరయ్యే విధంగా ఉప్పొంగే జలపాతంలా 3-4 భాగాల పాటు వివరించేసరికి అప్పుడు ఆ వీచి బాల ఒక విద్యార్థిగా తోచను. బొమ్మల పెట్టెలట్లు రెప్పలు దోపన్. ఏదో ఆ కనురెప్పలు ఇలాగా ఏదో బొమ్మలు పెట్టేలా కనబడ్డాయి.
ఒక విద్యార్థి కంప్యూటర్ పట్ల ఎంత శ్రద్ధాభక్తులు కలిగిన వాడు మాట్లాడతాడో అలా మాట్లాడింది. సరిగ్గా బొమ్మలు పెట్టి అన్నాడు కాబట్టి తర్వాత టీవీ గురించి చెబుతున్నాడు, కాలక్రమం ప్రకారం కాకపోయినా మామూలుగా చెప్పాలి కాబట్టి. మింటన్ శబ్దము దృశ్యమున్ యుగళమై మిన్వాగులో తమ్మిపూ వెంటన్ దివ్య సుగంధమట్లు మింటన్ శబ్దము దృశ్యమున్ యుగళమై తమ్మిపూ మిన్వాగులో తమ్మిపూ వెంటన్ దివ్య సుగంధమట్లు అన్వేషించి బంధించి మీ ఇంటన్ నిల్పి సమస్త విశ్వమును జేయల్ బైర్డు టీవీయనన్ కంటన్ గట్టుగా మోయుచుండిరి అది స్వర్గం వయ్య మీ బోంట్లకు. టీవీ కనిపెట్టిన వాడు జేఎల్ బైర్డ్. టీవీ ఆన్ చేశామంటే జేఎల్ బైర్డాయ నమః, ఆయనకి నమస్కారం చేసుకోవాలి. పుణ్యాల కోసమే నమస్కారం చేయకూడదు, జ్ఞానం కోసం నమస్కారం చేయాలి. మనం దేవతలకు నమస్కారం చేస్తాం, దేవతల లాంటి మహానుభావుల్ని మర్చిపోతాం. వీళ్ళందరికీ రోజు బల్బు వెలగగానే ఎడిసన్కి నమస్కారం, డైనమైట్ పనిచేయగానే టార్చ్ లైట్ అది పనిచేయగానే డైనమో సైకిల్ డైనమో పనిచేయగానే జనరేటర్ పనిచేయగానే ఫారడేకి నమస్కారం, ఈ పుస్తకం తెరవగానే జాన్ గూటెన్బర్గ్కి నమస్కారం, టీవీ ఆన్ చేయగానే జేఎల్ బైరుడికి నమస్కారం, రేడియో పెడితే మార్కోనికి నమస్కారం చేస్తే విశ్వమంతా విష్ణువు అనేది ఒక క్షణంలో అర్థమవుతుందండి. అలా చెయ్యాలి. మనం దేవతలు అనగానే ఆకాశంలో ఉంటారనుకుంటే ఈ శాస్త్రజ్ఞులను మర్చిపోతాం. ఇక్కడ మన జీవితాన్ని స్వర్గమయం చేసిన మహానుభావులు వాళ్ళకి రోజు నమస్కారం చేసుకోవద్దు, పితృదేవతలను తలుచుకున్నట్టుగా. అందులో స్వదేశీ విదేశీ భేదం అవసరమే లేదు. ఓ మొక్క కనపడితే జగదీష్ చంద్రబోస్ గుర్తు రావాలి. ఒక లెక్క చేయాలంటే భాస్కరాచార్యులు గుర్తు రావాలి, లీలావతి గణితం. ఒక ఆయుర్వేదం మందుల కొట్లో కడితే జీవకుడు గుర్తు రావాలి. ఒక హోమియో మందు వేసుకుంటే హానిమన్ గుర్తు రావాలి. ఒక ఎక్స్రే పరీక్ష చేయించుకుంటే రాంటజన్ గుర్తు రావాలి. అప్పుడే వారి పట్ల కృతజ్ఞత మనకున్నట్టు. పుణ్యం కోసం ఎంతమంది దేవతలనైనా స్మరిస్తామండి, ఎన్ని స్తోత్రాలైనా చదువుతామండి, కానీ శాస్త్రజ్ఞులు ఒక్కసారి కూడా స్మరించుకోండి, అసలు పిల్లలకి చెప్పమండి. అదేదో పరీక్షల కోసం చదువుకుంటారు వాళ్ళు, అంతే. ఈ శాస్త్రజ్ఞతకి జీవితానికి సంబంధం లేకుండా చేసాం. అందుకని శాస్త్రానికి విలువ లేకుండా పోయింది. గుడ్డి నమ్మకాలన్నీ బయలుదేరే శాస్త్రాల కింద, అసలైన శాస్త్రాలు పోయాయి. అపూర్వమైన ఖగోళ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం అంటే సామాన్యమైన శాస్త్రం కాదు, షట్శాస్త్రాల్లో ఒకటి. అది నాకు చాలా గౌరవం జ్యోతిష్ శాస్త్రం అంటే. కానీ చట్టుబండ అయిపోయింది. మనుషులను భయపడడానికి ఉపయోగిస్తుంది వాళ్ళ జాతకాలు చెప్పడం అనేది. లేనిపోనవని చెప్పేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు. మహాపాపం ఇది నిజంగా. నిజంగా జ్యోతిష్ శాస్త్రాన్ని అంగిరసుడు బృహస్పతి రాసిన దాన్ని అధ్యయనం చేస్తే అది వేరుగా ఉంటుందండి. అది విశ్వానికి మేలు చేయొచ్చు. ఇప్పుడు వీధిలో వాళ్ళు మేడలు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అంచేతన టీవీ కనపడగానే జేఎల్ బైర్డాయ నమః, నమస్కారం. మహానుభావుని తలుచుకోలేదు. ఎక్కడైతే వాళ్ళ కంటను కట్టుకు మోయించుంటే కంటిని వదిలిపెట్టలేకుండా చూస్తున్నారు చాలామంది పొద్దున సాయంత్రం వరకు. అది స్వర్గం పోయే మీ బాగుంటాం. టీవీ చూస్తూ చాలా స్వర్గంలో ఉన్నట్టే ఉంది. పురుగుడిసిలో కూడా టీవీ ఉంది వేళ. మంచికో చెడ్డకో అది ఎలా వచ్చింది? ఈ ఆవిష్కరణ ఎలా జరిగింది? మింటన్ శబ్దము దృశ్యమును యుగళమై. ఇదివరకు శబ్దం చూసిన వాడు రేడియో కనిపెట్టాడు, దానికి దృశ్యం కూడా కలిపాడైనా టీవీ వచ్చింది. టెలివిజన్, వాయిస్ లాగే. అది శబ్దం, ఇది దృశ్యం. ఇది వచ్చినప్పుడు అది ఎందుకు రాదు? ఇప్పుడు వచ్చిందిగా వాంగ్మయం నుంచే సృష్టి ఏర్పడింది, వాంగ్మయం నుంచే బొమ్మలన్నీ వచ్చాయి. అదే సృష్టి. శ్రీమద్వాగ్భవ కూటేక స్వరూపిణి హరనేత్రాగ్ని సందిగ్ధ కామ సంజీవన హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటేక స్వరూపిణి శ్రీమద్వాగ్భవ కూటేక స్వరూప ముఖ పంకజ. ముందు వాగ్భవ కూటం, తర్వాతే దృశ్యకూటం. శబ్దం దృశ్యం. అంచేత రేడియో కనిపెట్టి టీవీ కనిపెట్టగానే ఇవి అర్థం అవటం లలితా సహస్రం. సృష్టి అలాగే ప్రారంభమైంది. శబ్దము దృశ్యమును యుగళమై మిన్వాగులో తమ్మిపూ వెంటన్ దివ్య సుగంధమట్లు ఆకాశగంగలో పద్మంతో పాటుగానే దాని సుగంధం ఎలా వెళ్ళినట్టుగా ఆ ఛాయల మీద పరిశోధన చేస్తే టీవీ బయలుదేరిందండి. అన్వేషించి బంధించి
ఆ పుష్పం వెనకాల పుష్పం నుంచి సుగంధం అలా వాయువుతో పాటుగా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. దేవుడి శబ్దం దృశ్యం కలిసి ప్రయాణం చేస్తున్నాయి. శబ్దాన్ని పట్టుకున్నాం, దృశ్యాన్ని మాత్రం పట్టుకోలేమా అని జేఎల్ బైర్డ్ ప్రయత్నం చేస్తే టీవీ ఏర్పడింది. మీ ఇంటను నిలిపే సమస్త విశ్వమును జేఎల్ బైర్డ్ టీవీ అని. ఇవాళ మొత్తం విశ్వంలో వార్తలన్నీ 10 నిమిషాల్లో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఏదో 3 నిమిషాల్లో 6 వార్తలు, 6 నిమిషాల్లో 60 వార్తలు అంటూ చెబుతున్నారే. 6 నిమిషాల్లో 60 వార్తలు అంటే 10 సెకండ్లకు ఒక వార్త, ఓ పేపర్ అంతా చదివేసినట్టే. ఇది గొప్ప ఆవిష్కరణ కాదా? దీనికి టీవీ కనిపెట్టి వాడికి మనం రుణపడలేమా? కంటను కట్టుకోమోయిచుంటమి మళ్ళీ స్మార్ట్ ఫోన్లోకి దాన్ని తీసుకుని అవసరమైనప్పుడు చూస్తున్నారు. నవజీవన వేదం కూడా చాలామంది వేళ నేరుగా చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, తర్వాత యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు అంతమంది ఉన్నారు. అంటే కంటను కట్టుకోమోయినట్టే, కంటిగా తెర కింద కట్టేసుకున్నట్టే, కళ్ళజోడు పెట్టుకున్నట్టే. ముందు కళ్ళజోడులో కూడా టీవీ వస్తుంది, వాచ్లో కూడా టీవీ వస్తుంది. ఇప్పటికే వచ్చాయి విదేశాల్లో. ఇప్పుడు సెల్ ఫోన్గా మనం వాడుతున్నది వాచ్లో చేర్చి కనిపెడుతున్నారు. ఇక ముందు ఇలా పెట్టుకుంటే చాలు. టీవీ ఆవిష్కరణ తర్వాత సముద్రం ప్రత్యేకంగా వీళ్ళ అత్యాధునికంగా ఇంకా ప్రపంచాన్ని ముందు ముంచెత్తబోతూ ఉన్న రోబో మరమనిషి, దాని నుంచి ఒక మహత్తరమైన తత్వాన్ని లాగి చెబుతోంది సాగరం మనకి. తరంగం త్రాటను గట్టి ఆడునట దైవము బొమ్మల చేసి జీవులన్ మీటల ఆటలో అతని మించగనించెను మానవుండు. మీటల ఆటలో అతని మించగనించెను మానవుండు. రోబోటును సృష్టి చేసెనిట బుద్ధికి సాధ్యము కానిదుండునే. రోబోటును సృష్టి చేసెనిట బుద్ధికి సాధ్యము కానిదుండునే. చాటె నిమిత్త మాత్రతను శాస్త్రము సాక్షిగా ఈ ప్రయోగముల్. చాటె నిమిత్త మాత్రతను శాస్త్రము సాక్షిగా ఈ ప్రయోగముల్. శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సమస్త సృష్టికి మూలమైన భగవతత్వం మనకి మరింత తేలిగ్గా అర్థమవుతుంది. సైన్స్ ఎంత పెరిగితే శివుడు అంతగా అర్థమవుతాడు. సైన్స్కి శివుడు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఏదో మనుషులంతా గుడి నమ్మకాలు పెంచుకున్నారు, దేవుడి గురించి అవన్నీ పోతాయని ఎప్పటి నుంచో నాస్తికవాదులు చెబుతున్నారు. అవన్నీ ఏమీ పోకపోగా ఇంకా పెరుగుతున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్రము సాంకేతికత పెరిగిన కొద్దీ భగవద్భక్తి పెంచడానికే ఈ సాధనాలన్నీ ఉపయోగపడుతున్నాయి. ఇవాళ మా మట్టుకు మేము ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళం ఒక 10 మంది చెబుతున్న ప్రవచనాలు ప్రపంచమంతా వినపడుతున్నాయి అంటే సాంకేతికత కదా కారణం. మరి దానివల్ల జ్ఞాన వ్యాప్తి జరగడం లేదా? సాంకేతికత వల్ల ఆధ్యాత్మికతకి నష్టం ఎక్కడొచ్చిందండి? లాభం జరిగింది, ఖచ్చితంగా లాభమే జరుగుతుంది. వినియోగించుకోవడం చేత కాకపోతే నష్టం ఆధ్యాత్మికతలోనూ ఉంది, సాంకేతికత ఏమిటి దైవంలో కూడా ఉంది, భక్తిలో కూడా ఉంది. దాన్ని వినియోగించుకోవడం చేతకాక మాయలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. అది ప్రతి రంగంలో ఉంది, దానికి దీన్ని అనుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మామూలుగా వేదాంతంలో చెప్పిన విషయాలు ఇక్కడ రోబోకి అన్వయం చెబుతున్నాడు కవి. త్రాటను గట్టి ఆడునట దైవము బొమ్మల చేసి జీవులు. అసలు మామూలుగా కవి మీ భారతీయ జీవన శాస్త్రం వేదాంత శాస్త్రంలో బొమ్మలను చేసి ఆడిస్తూ ఉంటాడు దేవుడు అని చెబుతారు కదా. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనాక. శంకరాచార్య శివానంద లహరిలో చెప్పిన మాట. నువ్వు ఆట కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించావుట స్వామి పరమేశ్వర. తే జనాక క్రీడా మృగాక. ఈ జీవులన్నీ ఆట బొమ్మలట, నువ్వు ఆడిస్తావుట. దైవం ఆడుకుంటాడు ఆట అని స్పష్టంగా ఉందండి. అదే నిజమైంది వేళ ప్రయోగంలో. రోబో మనిషి బొమ్మను చేసి ఆడించడం నిజమైనప్పుడు, మనిషి ఆడించినట్టల్లా బొమ్మ ఆడడం నిజమైనప్పుడు, దేవుడు మనిషిని ఆడుస్తున్నాడంటే ఆశ్చర్యం ఉందండి. ఇది నిజమైతే అది నిజం. ఇంకొంచెం లోతుకెళ్ళి పరిశోధన చేయాలి. దానికి యోగ దృష్టి, దివ్య దృష్టి అవసరం. ఈ బొమ్మలతో తెలియదు కాదు. మనిషి తన మేధాశక్తితో ఒక బొమ్మను సృష్టించి తాను చెప్పినట్టల్లా ఆ బొమ్మ ఆడేలా చేస్తున్నాడా? అలాగే దేవుడు చేస్తున్నా అంటే అబద్ధం ఉంది. మనిషి పడుకొని కలగని తన రూపాన్ని మళ్ళీ తానే ధరించి, ఇంకొన్ని రూపాలు కూడా చరాచర జీవరాశుల రూపాలు కూడా తానే ధరించి, ఒక అరగంట సేపు కలగని సుఖపడి దుఃఖపడి కిందపడి మీదపడి మాటలన్నీ ఇతరుల మాటలు కూడా తానే మాట్లాడి, తాను అనుకునే తన మాటలు కూడా తానే మాట్లాడి, ఒక పెద్ద నాటకాన్ని కళ రూపంలో తానే సృష్టించుకుని ఒక పావు గంటలో మొత్తం ప్రపంచంలో 10 యుగాల కథంతా కళ ప్రకారం కంటున్నాడే. అలాగే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వమంతటినే ఒక కళగా కంటున్నాడు. అన్ని పాత్రలు తానే
తానే ధరించాడు, అన్ని పాత్రల రూపంలో తానే ఆడుకుంటున్నాడు, తానే అజ్ఞానంలో పడుతున్నాడు, నవ్వుతున్నాడు, మళ్ళీ అందులోంచి బయటకు వస్తున్నాడు. ఉత్థాన ఏకాదశి శయన ఏకాదశి లాగంటే ఆశ్చర్యమేముందండి? ఈ శాస్త్రీయమైన విషయాలు అర్థమైతే సమస్త శాస్త్రాలకి మూలమైన భగవంతుడు కూడా అర్థమవుతాడు. అంచేతనే సాంకేతికత ఎప్పుడు సర్వేశ్వరుడికి వ్యతిరేకం కాదు, కాబోదు. ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. త్రాటను గట్టి ఆడునట దైవము బొమ్మల చేసి జీవులను మీటల ఆటలో అతని మించగనించెను మానవుండు. ఎప్పుడు జీవుడు ఆభాస, జీవుడే మానవుడు. తన స్వస్వరూపం దేవుడు అని తెలుసుకోకుండా తాను దేవుడి కంటే వేరుగా ఉన్నానని భావించి ఏదో ఆటాడి విశ్వమంతా చేద్దామని చూస్తాడు, మార్చేద్దామని. అదే మీటల ఆటలో అతని మించగనించెను మానవుడు. దేవుణ్ణి ఒప్పుకోవడం ఇష్టం లేక, నమ్మడం ఇష్టం లేక, దేవుడి యొక్క సర్వాధికారిత్వాన్ని మాటగా ఒప్పుకున్న మనస్సులో ఒప్పుకోవడం ఇష్టం లేక ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు వీడు. చివరికి చేసి 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 కింద పడి స్వామి శరణం అంతర్యామి నిన్నే శరణ జొచ్చితి నిన్నే శరణ వేడితి అనవలసిందే. రోబోటును సృష్టి చేసినట్టు రోబోటు సృష్టించాడు. బుద్ధికి సాధ్యము కానిది ఉంటూనే ముందు ముందు హోటల్స్లో సప్లయర్స్ ఉండాలండి. రోబోట్ వస్తుంది ఇలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఏ ఏ ఏ ఏ అనేదో ఇస్తుంది. అయిందా? మనుషుల మధ్య ఉండే అనుబంధాలు సమస్తం పోయాయి. ఓ మనిషి ఆడో మగో చీర ప్యాంటో ఏదో కట్టుకుని వచ్చి అక్కడ నిలబడి మనతో కాస్త మాట్లాడి వడ్డించమంటారండి అందానికనే ఏ ఏ అని ఏదో ఒక అస్థిపంజరం లాంటి బొమ్మ రావడానికి ఎంత తేడా ఉందండి. ఇది అభివృద్ధి నాశనమా? ఆత్మీయత నాశనం. పైగా మన ఖర్చు ఏమైనా తగ్గిందా? విపరీతంగా పెరిగింది. హోటల్లో సప్లయర్కి వేళ ఇచ్చే జీతాలు ఎంతండి? స్టార్ హోటల్స్ అని చెబుతున్న వాటిలో కూడా ఆ సర్వీస్ సెక్షన్లో పనిచేసే వాళ్ళకి 6,000 7,000 మించి ఇవ్వట్లేదండి. దానికి నేపాల్ నుంచేను సింగపూర్ నుంచి కుర్రాళ్ళు వస్తారండి, ఎక్కడో కాశ్మీర్ నుంచి. వాళ్ళు పెట్టుకుంటారండి, చౌకగా దొరుకుతారు. చస్తున్నాం, వాళ్ళకి తెలుగు రాదు. మనం ఇంగ్లీష్ మాట్లాడితే వాడికి తెలియదు, వాడి నేపాలి మనకి రాదు. కపాలం అవుతుంది అక్కడ చివరికి. దీనికి తోడు రోబోలు వస్తే దానికి ఏదో ఇచ్చిన శాసనం ప్రకారం పనిచేస్తుంది. కొత్తగా ఏమైనా ఇవ్వాలంటే కుదరదు. పొరపాటున పళ్ళెం కింద పడితే ఏం చేయాలో దానికి తెలియదు, మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి ఎక్కడో. కానీ మొత్తం ఎక్కడో నుంచుని దాన్ని మొత్తం ఆడించడం అంటే నిమిత్త మాత్రదంటే అదే కదండి. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ తస్మాత్మముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధిం మయేవేతే నిహతా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. సరిగ్గా భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప చంద్రశిర యోగంలో ఇవి మరబొమ్మలా ఉండి యుద్ధం చేయబోయా, మిగిలింది నేను చూసుకుంటా అన్నాడు, ధైర్యం కల్పించడానికి. ఎందుకంటే మరబొమ్మ ఏదైనా చేస్తున్నప్పుడు మరమనిషి దానికేం ప్రమేయమే లేదండి. ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది, అలా కూర్చుంటుంది. యజమాని చెప్పండి ఏం చేయదు అది. అలాగే ఒక కర్మసూత్రం నేను నడిపిస్తోంది అర్జున. కాకపోతే యుద్ధం రాదు. నా అంతటి వాడిని నేను ప్రయత్నించినా యుద్ధం వచ్చింది కదా. మీ అన్నగారు శత విధాల వద్దనుకున్నా యుద్ధం వచ్చింది కదా. చివరికి ఆ పక్షంలో ఉండే భీష్మ ద్రోణ కృపాదులు వద్దనుకున్నా కూడా యుద్ధం వచ్చింది కదా. ఎంత వద్దనుకున్నా వాళ్ళటు యుద్ధం చేయడం తప్పడం లేదు కదా. మరి వద్దనుకున్నా అధర్మ యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నప్పుడు కావాలనుకున్న ధర్మపక్షాన యుద్ధం చేయడానికి నువ్వెందుకు వెనకాడతావయ్యా అని అర్జునుని ప్రోత్సహించడానికి, నువ్వు మరబొమ్మలా పనిచేయవయ్యా, నేను చూసుకుంటా అన్నాడు ఆయన. వెనకాల ఆడించేవాడు దేవుడు, ఆడేవాడు జీవుడు. అందుకే చాటే నిమిత్త మాత్రతను శాస్త్రము సాక్షిగా ఈ ప్రయోగములు. రోబో ప్రయోగం వల్ల కూడా ఆధ్యాత్మికతకు వచ్చిన ఆటంకం ఏదీ లేదండి. అది మరింతగా రుజువు చేసింది ఆధ్యాత్మికతని, వేదాంతాన్ని. మానవుడు నిమిత్త మాత్రుడు, దేవుడే ఆడిస్తున్నాడు అనేదాన్ని రుజువు చేసింది. ఎందుకంటే ఇక్కడ మనిషి సర్వము ఉండి ఆ బొమ్మ నిమిత్త మాత్రం కాలేదా? అలాగే ఈ మానవుడనే బొమ్మని మరో కర్మ సిద్ధాంతం ఆడిస్తోంది, కర్మసూత్రం. ఆ విశ్వమంతా ఆడించేటువంటి నియతి ఉంది, ఆ నియతిని దేవుడు అంటారు. మనకి దేవుడు ఎందుకు అర్థం కావట్లేదు అంటే దేవుణ్ణి విగ్రహం రూపంలోనే భావించడానికి అలవాటు పడ్డాం. ఈ భావన వదిలితే కానీ, ఆ నియతిగా మనం భావిస్తే కానీ విశ్వమంతా విష్ణువు అని మనకు అర్థం కాదు. 23.5 గంటల్లో ఆ ప్రయత్నం చేయగలమా? చూద్దాం.